నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 3 ఆర్టీసీ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. త్వరలో 200 కాలుష్య శబ్దరహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తున్న కూటమి నేత రాహుల్ గాంధీపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. అంబేద్కర్ పేరుని అడ్డుపెట్టుకుని ఇండియా కూటమి నీచ రాజకీయం చేస్తుందని విమర్శలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన స్వర్ణ పుష్ప అర్చన. 108 స్వర్ణ సంపెంగలతో శాశ్వతంగా స్వామివారి అర్చన చేసిన ఆలయ అర్చకుడు. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మహిళలకు చీరల పంపిణీ చేసిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఇప్పుడు వివరాలు చూద్దాం. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖ డిపోలో జరిగిన కార్యక్రమంలో 3 సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో 200 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడపనుందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రయాణికులకు నిరంతరం సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంటుందన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తమ సర్కార్ త్వరలోనే అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ డి దొర, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ఏదో వచ్చేసింది, అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, గత ప్రభుత్వాల్లాగా ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు హడావుడిగా కార్యక్రమం మొదలుపెట్టి 16వ రోజుకో 17వ రోజుకో ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టే పరిస్థితిలో మేము లేం. కాబట్టి ఏ పని చేపట్టినా కూడా దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు అందించేదానికి, ముందుకెళ్లేదానికి ఇలాంటి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సూక్ష్మ స్థాయిలో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేపడుతున్నారో అక్కడ అవలంబిస్తున్న విధానాలు, ఆ కార్పొరేషన్ యొక్క స్థితిగతులు స్టడీ చేసిన తర్వాతే మనము ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టచ్చు. కాబట్టి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అలాగే ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టే రోజుకి 0% తప్పులు లేకుండా ఎక్కడ 100% సక్సెస్తో మేము తీసుకొచ్చేదానికే ఈ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడతాం. మిగతా రాష్ట్రాల్లో కూడా లేని విధంగా శభాష్ అనిపించుకునే విధంగానే మహిళామూర్తులందరూ రుణం తీసుకునేదానికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఉచిత బస్సు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రానికి బాగా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. అలాగే టెక్నాలజీని వినియోగించేటువంటి నాయకత్వం మనకి మా లోకేష్ బాబు ద్వారా ఉంది. ప్రశ్నించే మా తత్వం ఉన్నటువంటి నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఉంది, ఎన్డీఏ పార్ట్నర్స్. అలాగే కేంద్ర పెద్దన్న పాత్రలో కేంద్రం నుంచి సహకారం అందించడానికి బీజేపీ పార్టీ ఉంది మోడీ గారి రూపంలో. కనుక ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఖచ్చితంగా మేము పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు ఉందో అది ఖచ్చితంగా చేస్తాం. దాన్ని మనం ఏ విధంగా అమలు చేయాలన్న దాని మీద ఈరోజు ఒక సబ్ కమిటీ వేసాం. ఏదో ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మార్చిలతోని, అలాగే మా గిరిజన శాఖ మార్చిలు సంజయ్ రాణి గారితో, అలాగే మా హోంమంత్రి గారు అంతే గారితో. సో వీళ్ళు అధ్యయనం చేసి ఇస్తారు. ఖచ్చితంగా ఆర్టీసీ పైన భారం పడకుండా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఉచిత బస్సు స్కీమ్ పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సమర్థవంతంగా కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ ప్రక్క అభివృద్ధికి శ్రీకారం చుడుతూ శంకుస్థాపనలు, మరో ప్రక్క గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలపై, జీవన ప్రమాణాలపై మాటామంతి.
పవన్ కళ్యాణ్ పట్ల గిరిజనుల్లో మరింత నమ్మకాన్ని పెంచిందనే చెప్పాలి. గిరిజనులన్నా వారి ఆచారాలన్నా తనకు అమితమైన ఇష్టమని పవన్ కళ్యాణ్ మాటలు వారికి మరింత భరోసా కల్పించిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు గిరిజన మహిళలు ముందుగా నుదుటిన బియ్యపు గింజలతో తయారు చేసిన బొట్టు పెట్టారు. సాంప్రదాయ తింసా నృత్యంతో స్థానికులు స్వాగతం పలికారు. తింసా నృత్య కళాకారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఫోటోలు కూడా తీసుకున్నారు. గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు చూసి ఆయన మురిసిపోయారు. ఓ సందర్భంగా గిరిజన మహిళా కళాకారులతో వారి సాంప్రదాయం, యాస, భాషపై చర్చించారు. వారి పాటకి పదాలు కలిపారు. ఎన్నడూ ఏ నాయకుడు తిరిగిన ప్రాంతంలో గిరిజనులతో కలియ తిరిగారు. మీ కష్టాన్ని తీర్చేందుకే మీ ప్రాంతానికి వచ్చాను అంటూ వారికి భరోసా కల్పించారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టే దిశగా గిరిజనులు కృషి చేయాలని, ఆ తరుణంలో టూరిజం అభివృద్ధి చేసి తద్వారా గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని గిరిజన నాయకులకు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటన గిరిజనులతో ఓ నూతన తేజాన్ని కలిగించడంతో పాటు డోలుమూతలు లేని రోడ్లు, పర్యాటక అభివృద్ధిలో తమ జీవితాల్లో వెలుగులు నిండే సమయం ఆసనమవుతుందని ఆశలు చిగురిస్తున్నాయి. సాంప్రదాయం, అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుతుంది, గంజాయి మనకు మొక్కేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్లు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఎందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉంటాను. అంబేద్కర్ పేరుతో అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత పాయకరావుపేట ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ పేరును వినియోగిస్తూ ప్రజలను ఇండియా కూటమి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత నీచ రాజకీయాలకు ప్రజలు గమనిస్తున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చొక్కాకుల రాంబాబు, సుజాత, ధోని నాగరాజు, అనిల్ బాబు, హర్షద్, దశమంతులు, సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విధానాలని, అదేవిధంగా వారిని గౌరవించిన పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కోసం పార్లమెంట్లో అమిత్ షా గారి వ్యాఖ్యలను వక్రీకరించి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేయడం మొదలుపెట్టింది. అలాగే పార్లమెంట్ ముందు కూడా అనేక విషయాల మీద గొడవ చేసి మా మహిళా ఎంపీ మీద, అదేవిధంగా 2 ఎంపీలని కూడా మీద దాడి చేసి వారిని ఆసుపత్రి పాలకు గురి చేయడం కూడా జరిగింది. అందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతులను ఎప్పుడు కూడా వారు గుర్తు చేసుకోలేదు. వారు అధికారులు ఉన్నప్పుడు కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలను కానీ, లేకపోతే వారు రచించిన
పుస్తకాలను కానీ లేకపోతే వారు రచించిన రాజ్యాంగానికి కానీ ఎప్పుడు కూడా గౌరవించకుండా పాలించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయనకి భారతరత్న ఇవ్వడం కానీ లేకపోతే పంచతీర్థాలని వారు జన్మించినది, వారు చదువుకున్నది, వారు సమాధి అయింది, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పుణ్యక్షేత్రాల్లాగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంది. అటువంటి పార్టీ మీద ఈరోజు దుమ్మెత్తిపోతున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో మా మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది ఆగదు. ఇటువంటి వ్యాఖ్యల్ని వారు ఏదైతే వక్రీకరించారో దాన్ని తిప్పి కొట్టడం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంకణం కట్టుకుంటారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పూర్తిని తీసుకొని మేము ముందుకు వెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దని మాల సామాజిక కార్యకర్త ఎస్ సుధాకర్ అన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై విశాఖ పౌర గ్రంథాలయంలో మాట్లాడుతూ ఒక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో అన్యాయం చేస్తే చర్యలకు స్వస్తి చెప్పాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. దళితులందరూ ఐక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 75 సంవత్సరాలకు పైగా ఎస్సీ రిజర్వేషన్లు అందరూ అనుభవించామన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత వర్గాలకు అన్యాయం చేయాలని ప్రభుత్వాలు యాచించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ సదస్సులో పలు దళిత సంఘాల నాయకులు, దళిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వర్గీకరణ తీర్పు పైన గత కొన్ని రోజులుగా మాలామాదిల మధ్య ప్రతి విమర్శలు చోటు చేసుకున్న సందర్భంగా మాలలకి మాదిగలకి జరుగుతున్న ఈ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి దక్కకుండా మిగతా 59 ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కాలని, దానికోసం మాలగలు అందరూ కూడా సమిష్టిగా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు పబ్లిక్ లైబ్రరీలో ఒక సదస్సు ఏర్పాటు చేశాం. అంటే కేవలం కొంతమంది ఆరోపిస్తున్నట్టు మాలలే ఈ రిజర్వేషన్ ఫలాలను అందుతున్నాయి, వాళ్ళే ఎదుగుతున్నారు, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు వాళ్ళకే వస్తున్నాయి అనేది ఒక దుష్ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే విధంగా, అది వాస్తవం కాదు, ఈ దేశంలో అర్హత ఉన్న ప్రతి యువకులకి మాదిగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు అందుతున్నాయి, ఇంకా ముందుకు ఇంకా బాగా అందించాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేశాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ స్వామివారి దేవస్థానంలో వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన జరిగింది. ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీవారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా పుష్పార్చన చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు తెలిపారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన పండితులు వేదమంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా వైభవంగా జరిపించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదసర్వ మంగళ వాయిద్యాల నడుమున వారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అద్భుత సేవలో పాల్గొని తరించారు. విశాఖ డైరీలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయిందని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ డైరీ యాజమాన్యం పాడి రైతులను దగా చేసిందని మండిపడ్డారు. పాల ధరలను తగ్గించి రైతులను మోసం చేసిందన్నారు. డైరీ సొమ్మును ఆడారి ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు, అతని అనుచరులు దోచుకు తిన్నారని ఆరోపించారు. రైతులను దగా చేసిన వారిని కఠినంగా శిక్షించి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రైతులకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని పీతల మూర్తి యాదవ్ తెలిపారు. 5 జిల్లాల, ఉత్తరాంధ్ర జిల్లాల, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల పాడి రైతుల యొక్క కష్టాన్ని పితికి
వాళ్ళ యొక్క రక్త మాంసాలను ధారపోసి విశాఖ డైరీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పాడి రైతుల యొక్క సంపదను దోచుకున్నటువంటి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ఏదైతే వైసీపీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పి తనతో పాటు ఉన్నటువంటి 12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లందరూ కూడా, బోర్డు డైరెక్టర్లందరూ రాజీనామా చేశామని చెప్పి ఏదైతే ప్రకటించారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాజీనామా చేయాల్సింది, ఆడారి ఆనంద్ విశాఖ డైరీ చేయాలి. విశాఖ డైరీ చైర్మన్ పదవికి ఆడారి ఆనంద్, విశాఖ డైరీ డైరెక్టర్లు రాజీనామాలు చేయాలి. జనవరి 4న ఆర్కే బీచ్ ప్రాంతంలో జరగనున్న నావికాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో వ్యవహరించాలని, విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియన్ నేవీ, జీవీఎంసీ, విఎంఆర్డీఏ కమిషనర్లతో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. విశ్వప్రియ హాల్, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల తిరిగిన ఆయన అక్కడ పరిస్థితులపై సమీక్షించారు. విన్యాసాలకు సంబంధించి అన్ని రకాల క్రతువులను గురించి నేవీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ల షో నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా బారికేడింగ్ బాగా వేయాలని, ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. వీఐపీల వాహనాల పార్కింగ్, సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్ నిమిత్తం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలు, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఐఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77తో ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి దాపురించిందన్నారు. తాము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 70ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన విద్యార్థులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఏదైతే యువగలం పాదయాత్రలో పీజీ విద్యార్థులు, ప్రైవేట్ పీజీ విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవనం 70 తక్షణం రద్దు చేస్తారని చెప్పి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఖచ్చితంగా జీవనం 70 రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే 3580 కోట్ల పైబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదు. లాస్ట్ గవర్నమెంట్ విద్యార్థులకి శాపంగా మారింది, విద్యార్థులు హింసకు గురి చేస్తా ఉందని చెప్పేసి యువగల బాధ్యతల్లో లోకేష్ గారు అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. తదనంతరం కూడా మేము ఈరోజు లోకేష్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కూడా మేము గెలిపించి ఈరోజు గద్దెనెక్కించారు. కానీ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహరించిందో అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము సూటిగా మీకు ప్రశ్నిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రైవేట్ పీజీ కళాశాల విద్యార్థులకి ఇబ్బందిగా మనం జీవనం తక్షణం రద్దు చేయాలి. ప్రతి ఏటా శ్రీ కనకమ్మ వారికి భారీ ఎత్తున సారెను సమర్పిస్తున్నామని పీటీ దుర్గాభవాని పీఠం గురుభవాని నాగరాజు మరో భక్తులు తెలిపారు. మద్దిలపాలెంలో శ్రీ కనకమ్మ వారి ఆలయం నుండి భక్తులు సారెలు పలు ప్రాంతాల గుండా ఊరేగిస్తూ దుర్గాభవాని పీఠంకు చేరుకున్నారు. 101 రకాల ఐటమ్స్తో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అంగరంగ వైభవంగా అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భవానీపీఠం ఆధ్వర్యంలో మాలధారణ చేసిన భక్తులు ఎంతో నిష్ఠ నియమాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. మేళ తాళాలు, సన్నాయి నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ భక్తులు సారెను ఊరేగించారు. శ్రీ శ్రీ కనకదుర్గా భవానీ పీఠం మద్దిలపాలెం మా యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ కనకదుర్గా భవానీ పీఠం భక్తి బృందంతో భవానీ మాల వేసుకొని అందరూ కూడా శ్రీ ఇంద్రకైలాద్రి అమ్మవారి చండీ యాగానికి ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా పూజలు చేస్తూ వస్తూ ఉంటాం. కావున మా యొక్క పూజకి మా భవానీలు, మా భక్తి బృందం అంతా కూడా ధన సహాయాలు చేస్తూ వాళ్ళే అందరూ సమకూర్చుకుంటూ పూజా కార్యక్రమం జరపడుతుంది. దీనికి మా యొక్క పూజా కచేరీ చేయడానికి చక్రవర్తి గారు చాలా మాకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నారు. చక్రవర్తి గారు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి ప్రతి సంవత్సరం మా యొక్క గానామృతంతో మమ్మల్ని అందరినీ అలంప చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం
ఈ సేవ చేస్తూ అలాగా ప్రతి పీఠానికి కూడా నేను ఉపయోగపడి ప్రతి అమ్మలం పూజ అవ్వచ్చు, భిక్ష అవ్వచ్చు, కైంకాలం అవ్వచ్చు, మన అగ్నిగుండాలు అవ్వచ్చు, ఇవన్నీ కార్యక్రమాల్లో మేము చేస్తూ ఆ దైవశక్తి మాకు అనుగ్రహిస్తూ మా పీఠంలో ప్రతి ఒక్కరికి దేవి అనుగ్రహం కలిగిస్తూ మా గురుస్వామి గారైనా, మా నూకరాజ స్వామి గారు అయినా, మా నాగరాజ స్వామి గారు అవ్వచ్చు, మా పీఠం ప్రతి ఒక్కరికి మీ అనుగ్రహం ఉంటూ, ప్రజల అనుగ్రహం ఉంటూ, ఈ గ్రామస్తులు మధ్యపాలెం గ్రామస్తులు కనకదుర్గమ్మ అనుగ్రహం ఉంటూ మాకు మంచి సేవ అందిస్తూ మంచి జరగాలని ప్రతి సంవత్సరం మేము దినదినగా పైకి ఎదగాలని కోరికతో ఈ కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నామని. చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులకు చేయూతను అందించడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయ ప్రమాణాలతో తయారైన వస్తువులు అందించేందుకు బొమ్మన బ్రదర్స్ ఆధ్వర్యంలో బొమ్మనవారి బుట్టబొమ్మ శారీ స్టోర్స్ ప్రారంభిస్తున్నట్లు సంస్థ అధినేత సత్యరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రారంభోత్సవ వివరాలు వెల్లడించారు. వస్త్ర రంగంలో 1932లో ప్రవేశించి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న తాము విశాఖ ప్రజలకు 1983 నుండి సేవలు అందిస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ నెల 25న మద్దిలపాలెం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదురుగా తమ 4వ స్టోర్ బొమ్మనవారి బుట్టబొమ్మ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్టోర్లో వినూత్న వస్త్ర శ్రేణి కొనుగోలుదారులకు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ తమ ఆదరాభిమానాలతో ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు బొమ్మన సునీత, బొమ్మన చంద్రిక పాల్గొన్నారు. కొత్తగా మా అబ్బాయి పుట్టబొమ్మ అనే సంస్థతో మద్దిలపాలెంలో కొత్తగా చీరల షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడు. చాలా మంచి క్వాలిటీలు వేవర్స్ దగ్గర నుంచి తెచ్చి దాన్ని ఫ్యూజన్ అంటే ఒక గద్వాల చీర, ఒక కంచి చీర చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ఇంకా తక్కువ ధరలో ప్రజలకు ఇప్పించడానికి మంచి ఫ్యూజన్ శారీస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి బుట్టబొమ్మలో పెడదామని నిర్ణయం తీసుకొని ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శారీసే ఎందుకు కంటిన్యూ చేయాలి అనే రీజన్, మన కల్చరల్ ట్రెడిషన్స్ నుంచి ఫ్యూచర్ జనరేషన్స్కి లింక్ అయ్యే ఒక టూల్ శారీస్. సో మనం ఎంత ప్రిజర్వ్ చేసి మన ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రిజర్వ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తామో, ఒక మదర్ తాలూకా శారీ డాటర్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రెడిషన్స్. ఆ ఏజ్లో ఆ టైమ్స్లో ఎలా ఉంది, ట్రెడిషన్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడ మనం బుక్స్లో నేర్పించారో మనమే శారీస్ రూపంలో ఇలా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి మనం ఈ ఐడియా ఆఫ్ బుట్టబొమ్మ స్టార్టింగ్ రీజన్ అది. బుట్టబొమ్మ అనే పేరు కూడా ఇట్స్ వెరీ రూటెడ్ టు ట్రెడిషనల్ ఆంధ్ర కల్చర్. అండ్ అందువల్లే ఈ మోడర్న్ టైటిల్స్కి వెళ్ళకుండా బుట్టబొమ్మ టైటిల్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అది. మన కల్చర్ని ప్రిజర్వ్ చేయాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి రైట్స్ ది శారీస్ కల్చర్ ఈ ట్రెడిషన్స్ అన్నీ ప్రిజర్వ్ చేసిన శారీస్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలి. దట్స్ ది ఐడియా ఆఫ్ బుట్టబొమ్మ. న్యూ లాంచ్ బుట్టబొమ్మ. I have been in this field for around 9 years and took my father's business coming from our grandfathers and our business is tied up with the quality since 1932 and we'll be serving this quality in the future also. జీసస్ క్రీస్తు చూపిన మార్గం ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. విల్లూరు చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 33వ వార్డులో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ జీసస్ మానవాళికి చక్కని మార్గం చూపించారని అన్నారు. వెల్లూరి డాక్టర్ చక్రవర్తి తన తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు వెల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ యేసును భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే కరుణామయుడు కరుణిస్తారని అన్నారు. 300 మంది మహిళలకు చీరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విల్లూరి తిరుపతాదేవి, ఫాస్టర్ కుమార్, మాజీ పీపీకే వరప్రసాద్, బీసెట్టి శ్రీనివాసరావు, కొరబిల్లి ప్రసాద్, ఎం వెంకటలక్ష్మి, సింగంపల్లి మాధవి, పల్లవి తదితరులు పాల్గొన్నారు. రెండో శతాబ్దంలో మనకి ఒక మహాపురుషుడు జీసస్ రూపంలో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చి బడుగు బలహీన వర్గాలు
మన దేశంలో ముఖ్యంగా ఎక్కువ బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతి అయిన ఆ దేశ వారి యొక్క జన్మదినాన్ని డిసెంబర్ 25 అని చెప్పి సుమారుగా 2వ సెంచరీ నుంచి కూడా ఇప్పుడు దాకా అదే ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. ఈ రోమ్ వాళ్ళు కూడా దీన్ని చాలా 3వ శతాబ్దం నుంచి మొదలుపెట్టి దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపే ఇలాంటి కార్యక్రమం దేనికైనా డిస్ప్యూట్ ఉంటుంది, కానీ జీసస్ క్రైస్ట్కి ఇది పలానా రోజు అని ఉండదు. ఓన్లీ డిసెంబర్ 25. ఎక్కడో జూలియన్స్ మాత్రం ఇదే దేవుణ్ణి ఏదైతే క్రీస్తు జన్మదిన వేడుకలు 33వ వార్డులో మరి జరుపుకుంటున్నాం. దానికి మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండడం వల్ల మరి ఇది మా అమ్మగారి పేరు మీద ఉల్లూరు చింతల్లి చారిటబుల్ ట్రస్ట్ మరి మీ అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా ఒక 500 మంది 1000 మంది నాకు తోచినంత సహాయం మరి పేద ప్రజలకి ఎవరైతే క్రిస్టియన్ సోదరీమణులు ఉన్నారో ఆ సోదరీమణులకి ఒక చీర మరి పండగ కానుకగా మరి ఇచ్చి ఆ చీర కట్టుకుంటారని చెప్పేసి మా ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుకు మరి మా ఆశీర్వాదం మా అమ్మగారు మా తండ్రి గారు ఆశీర్వాదం ఉండడం వల్ల ఈరోజు ఈ అంగరంగ వైభవంగా ఇక్కడ జన్మదిన వేడుకలు ఈ చర్చిలో జరిగినందుకు కూడా మరి సీతంరావు సుధాకర్ గారికి మా ప్రజలకి అలాగే మా తోటి సోదరులందరికీ మా ప్రసాద్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ గారికి తదితర నా యొక్క మహిళామణులందరికీ కూడా చెల్లెళ్ళకి అందరికీ కూడా ఉదయపూర్వక తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వస్తువులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ బోర్డు ఉపాధ్యక్షులు డాక్టర్ మీనూ బాజ్పాయ్ అభిప్రాయపడ్డారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన డిఎన్బి వైద్యుల అసోసియేషన్లో 6వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజ్పాయ్ మాట్లాడుతూ దేశంలో వైద్యులు రోగులు నిష్పత్తిలో భారీ అంతరాయం ఉందన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. తమ నేషనల్ బోర్డు కూడా 100 పడకల హాస్పిటల్లో డిఎన్బి కోర్సుల అనుమతికి చాలా సులభంగా అందిస్తుందని చెప్పారు. వైద్యులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదవడానికి సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు దేశంలో వైద్యుల కొరత తగ్గించాలనే దృఢ సంకల్పంతో నేషనల్ బోర్డు ఎన్నో వేల హాస్పిటల్స్లో నేషనల్ బోర్డు సీట్ల సంఖ్యను భారీగా పెంచామని తెలిపారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నరసింహం, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ లింగయ్య, డాక్టర్ బాలరాజు, డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్బై అనే అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంది. ఇది ఒక సమన్వయం చేస్తూ డిఎన్బి బోర్డుకి తర్వాత హాస్పిటల్స్కి సమన్వయం మధ్యలో వ్యవహరిస్తూ అటు స్టూడెంట్స్కి ఇటు హాస్పిటల్కి బెనిఫిట్ చేసేట్లాగా ఈ అసోసియేషన్ తయారైంది. ఈ అసోసియేషన్లో మేము కీలక పాత్ర పోషిస్తూ అందరినీ స్టూడెంట్స్ని ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ ఒకవైపుని ఫ్యాకల్టీని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వాలని ఈ అసోసియేషన్ నిర్ణయించింది. నాతో పాటు డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ అన్బై ఏపీ తెలంగాణ యూనిట్ ఉన్నారు. మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో చేస్తుంటే ఈసారి ఇక్కడ చేయాలి విశాఖపట్నంలోని తిరుమల ప్రసాద్ గారిని కోరటం, వారు ముందుకు వచ్చి ఇది తయారు చేయడం మొదలైంది. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే బెస్ట్ టీచర్స్కి అవార్డు, వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం ఒకటి. అలాగే ఈ బోర్డు నుండి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఢిల్లీలో, వారికి ఏమన్నా సూచనలు చేయటం, మనకున్న ప్రాబ్లమ్స్ని వారితో ఇంటరాక్ట్ అవ్వటం. 200 దాటి హాస్పిటల్లో ఈ డిఎన్బిఎన్ కోర్స్ అనేది ఉందండి. డిఎన్బి అనేది ఏంటో కదండి, మన సర్జన్, గైనకాలజిస్టు, మెడిసిన్, ఫిజిషియన్ అన్నీ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఎంఎస్, ఎండి లాంటి కోర్సే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే డిఎన్బి అంటారు దాన్ని. ఎంబీబీఎస్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్ సీట్లు మన నేషనల్ వైడ్ 1 lakh సీట్స్ ఉన్నాయండి. అయితే పీజీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు మాత్రం 2.8 lakhs 3 lakhs వరకు రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏడాది 2 ఏళ్ళు కూర్చుని పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ నీడ్తోనంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్ చేసి, సో దట్ మన యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నమాట, పెద్ద హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పెట్టారు. దాంట్లో ఉన్న డాక్టర్స్ ట్రైనింగ్ అయితే బాగా లెక్చర్స్ అని నామ్స్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది ట్రైన్ అవ్వచ్చు అని పెడతారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగం చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్ అన్నారు. బొడ్డెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో 33వ వార్డులోని వెంకటేశ్వర మెట్ట వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల మధ్య కేక్ కట్ చేసి పరస్పర మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్లు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన సాగించాలని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. నేడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి తరపున తమ పార్టీ పోరాటం సాగిస్తుందని నేతలు ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్లు స్పష్టం చేశారు. ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది ఒక నాందిగా వస్తుంది. ఈ సంవత్సరం ఏదైతే ఎలక్షన్స్లో ఓటమి చూడడం వల్ల అందరూ ఒక రకంగా బాధలో ఉన్న, పుట్టినరోజు సందర్భంగా ఒక నూతన ఉత్తేజంతో, అలాగే కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం నుంచి కూడా ఒక నూతన ఉత్తేజంతో ముందుకెళ్ళాలని. ఎందుకంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మంచి అనాలా లేకపోతే చెడు అనాలా ఏంటంటే ఆయన కూడా మొన్న చెప్తున్నారు, ఏదైతే అవుతుందో నిక్కచ్చిగా అదే చెప్తారు. అవనివి లేనిపోనివి ఇష్టం వచ్చినట్టు హామీలు చెప్పడం, సూపర్ 6లు, సూపర్ 7లు అలాంటివన్నీ చెప్పుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఈరోజు వచ్చినట్టు 11 సీట్లు కాకుండా వేరేగా ఉండేది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసారి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ గారు హాజరయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు పాఠశాలని, అంటే ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఈరోజు యువతని ఒక మంచి దారిలో నడిపించాలనే ఉద్దేశంతో అంటే స్కూల్ని బాగు చేశారు. ఎందుకంటే మొక్కై వంగంది మానే వంగుతుందా అనే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక పిల్లలు బాగా చదువుకుంటే అలా ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది, అలాగే ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో స్కూల్స్ని అనేక విధాలుగా ఎడ్యుకేషన్ అన్నది బాగా ఏర్పాటు చేయడం, అలాగే మంచి ఈరోజు భారతదేశంలో సరైన పథకాలు పెట్టారంటే అది మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద నిర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందింపచేశారు. అనంతరం స్వామివారి దర్శనంకి అంతరాలయం దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 3 ఆర్టీసీ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. త్వరలో 200 కాలుష్య శబ్దరహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తున్న కూటమి నేత రాహుల్ గాంధీపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. అంబేద్కర్ పేరుని అడ్డుపెట్టుకుని ఇండియా కూటమి నీచ రాజకీయం చేస్తుందని విమర్శలు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన స్వర్ణ పుష్ప అర్చన 108 స్వర్ణ సంపెంగలతో శాశ్వతంగా స్వామివారి అర్చన చేసిన ఆలయ అర్చకులు. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మహిళలకు చీరల పంపిణీ చేసిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.